Hello guys, welcome to our channel Cinema Center. This is our first attempt to YouTube. మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయండి, మీకు ముందు మంచి అదిరిపోయే కంటెంట్ ఇస్తాం. అండ్ అవర్ ఫస్ట్ ఎవర్ వీడియో ఈజ్ అబౌట్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండ్ మన అందరి ఫేవరెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ల గారి గురించి. ర్యాంకింగ్ శేఖర్ కమ్లస్ ఫిలిం ఫ్రమ్ బెస్ట్ టు గ్రేట్. ఇందులో ఆయన రీమేక్ చేసిన అనామిక అండ్ ఆయన ఫస్ట్ మూవీ డాలర్ డ్రీమ్స్ని ఇంక్లూడ్ చేయట్లేదు బికాజ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆ మూవీస్ చూడలేదు. అండ్ కమ్ లెట్ స్టార్ట్ ద వీడియో. లిస్ట్లో 7th మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం బట్ నాట్ ఏ యూనిక్ అటెంప్ట్ ఫ్రమ్ శేఖర్ కమ్ల గారు. ఆయనే ఒక ఇంటర్వ్యూలో అన్నారు, లీడర్ ఫ్లాప్ అయిందనే విషయం మనసులో పెట్టుకొని హ్యాపీ డేస్ లాంటి మూవీ రాద్దామని రాశాను అని. ఇందులో కూడా ఫ్రెండ్స్, లవ్, అమ్మ అనే సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. బట్ మెయిన్లీ ఈ మూవీలో గుడ్ మ్యూజిక్ ఉంటుంది అండ్ అమ్మ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. బట్ మన చాలామందికి ఈ మూవీ ఎక్కలేదు అండ్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం. అండ్ 6 ఇన్ ద లిస్ట్ లవ్ స్టోరీ. ఈ ఫిలింలో లీడ్ పేర్, కెమిస్ట్రీ అండ్ ఆల్సో పర్ఫార్మెన్సెస్, యాక్టింగ్ అన్నీ చాలా బాగుంటాయి. బట్ మెయిన్ పాయింట్ లాస్ట్ 30 minutes ఇంట్రడ్యూస్ చేయడం అండ్ ఆల్సో క్లైమాక్స్ అంతా ఏదో రష్లో కంప్లీట్ చేసినట్టు ఉంటుంది, విచ్ మోస్ట్ ఆఫ్ అస్ డిడెంట్ లైక్ మచ్. అండ్ ఈ సినిమా అనుకున్నంత ఆకట్టుకోలేకపోయింది. మీరు గమనిస్తే శేఖర్ కమ్ల గారి ఫిలిమ్స్లో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. ఆయనే స్పెషల్గా మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని ఆయనకు కావాల్సినట్టు పాటలు రాయించుకుంటారేమో. అందుకనే ఆయన మూవీస్లో పాటలు బాగా గుర్తుంటాయి, బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంతగా ఎవరు రాశారు అని మనం గుర్తుపెట్టుకోలేమో. ఆయన సినిమా అనగానే పాటలు చాలా బాగుంటాయి. 5th ఇన్ ద లిస్ట్ ఫిదా మూవీ. ఈ మూవీతో సాయి పల్లవి గారిని తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూవీతో మనకందరికీ సాయి పల్లవి గారి డ్యాన్స్ ఎలా చేస్తారో డ్యాన్స్ గ్రేస్ తెలుసు, కానీ ఈ మూవీతో సాయి పల్లవి గారి గ్రేట్ పర్ఫార్మర్ అని కూడా ప్రూవ్ చేశారు. ఈ మూవీలో మెయిన్లీ సాయి పల్లవితో తెలంగాణ స్లాంగ్ చెప్పించారు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ అస్ వాళ్ళకి చాలామందికి తెలంగాణ స్లాంగ్ పిచ్చిగా నచ్చేసింది. అండ్ ఆల్సో ఈ సినిమాలో మ్యూజిక్ అయితే చార్ట్ బస్టర్. అప్పట్లో నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా వచ్చిందే పాట మాత్రం కంపల్సరీగా ఉండేది. చాలామంది చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వైబ్ అయ్యేవాళ్ళు ఆ సాంగ్కి. నెక్స్ట్ ఫిలిం ఇన్ ద లిస్ట్ లీడర్ మూవీ. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ ఫిలిం ఇన్ తెలుగు సినిమా అనొచ్చు. బికాస్ ఈ మూవీ శేఖర్ కమ్ల గారు ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రాసిన మూవీలా అనిపిస్తుంది నాకు. బికాజ్ ఈ మూవీలో ఆయన చాలా సెన్సిటివ్ టాపిక్స్ టచ్ చేశారు. అండ్ ఆల్సో ప్రపంచం మీద ఉన్న ఆయనకు ఆలోచన అండ్ ఆల్సో ఒక లీడర్ ఎలా ఉండాలి, క్యాస్ట్ మీద చూసే ఆ చిన్న డిఫరెన్సెస్, ఇవన్నీ చాలా బాగా చూపించారు. అండ్ ఆల్సో మెయిన్లీ ఈ సినిమాలో డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా రిజిస్టర్ అయిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ గోదావరి. ఆ మూవీ చూసిన ప్రతిసారి మన ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు ఇలా బోట్లో పెళ్లి చేసుకున్నారు, మనం వెళ్ళాము అన్నట్టుగా ఫీల్ వస్తుంది. బికాజ్ ఆ మూవీలో గోదావరి, పాపికొండలు, ఆ బోట్ జర్నీ అన్నవి లిటరల్గా మనం ట్రావెల్ చేసినట్టుగా మనం ఫీల్ అవుతాం. అండ్ ఆల్సో టూ గుడ్ క్యాప్చర్ చేశారు. ఆ కాలంలోనే బోట్లో మూవీ తీయడం అలాంటిది అన్నది చాలా గ్రేట్ అటెంప్ట్ ఇన్ దట్ టైమ్ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ ఆల్సో మెయిన్లీ ఆ విజువల్స్, ఆ నేచర్ని క్యాప్చర్ చేయడం అండ్ ఆల్సో మ్యూజిక్, మర్దల మధ్యన చిన్న సెంటిమెంట్ అండ్ ఆల్సో హీరోయిన్ క్యారెక్టర్ సీత క్యారెక్టర్ అనేది చాలామందికి ఇప్పటికీ చాలా ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ తెలుగు సినిమా. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ హ్యాపీ డేస్. ఇంజనీరింగ్ చదివిన 90% మంది చాలామంది ఈ మూవీని తిట్టుకొని ఉంటారు. మేబీ ఆయన సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్ మాత్రం రీచ్ కాక ఇంజనీరింగ్ గురించి అలా తిట్టుకుంటారేమో కానీ, బట్ మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్లీ అప్పట్లో 4 అన్నోన్ ఫేసెస్ పెట్టుకొని ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్తో మూవీ తీయడం అనేది ఒక డేర్ అటెంప్ట్. అండ్ ఆల్సో మికీ జే మేయర్ గారు ఇచ్చిన ఆ మూవీలో సాంగ్స్ అన్నవి టూ గుడ్. ఇప్పటికీ చాలామంది ప్లేలిస్ట్లో ఇవే సాంగ్స్ నడుస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా సింగర్ కార్తిక్ గారు చేసిన మ్యూజిక్ షోస్లో, కాన్సర్ట్స్లో కూడా మెయిన్లీ ఈ పాట వచ్చినప్పుడు అందరూ హమ్ చేస్తారు. అండ్ ఆల్సో టాప్స్ ద లిస్ట్ ఆనంద్, ఒక మంచి కాఫీ లాంటి సినిమా. శేఖర్ కమ్ల గారి రైటింగ్లో ఉమెన్ ఎంత స్ట్రాంగ్ ఉంటారో, ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయో ఈ మూవీలో మెయిన్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మూవీ చాలా బాగుంటుంది. అప్పటిదాకా వచ్చిన మూవీస్ అన్నీ రొటీన్ ఫైట్లు, డ్రామాలు, యాక్షన్లు, ఫైట్ ఎపిసోడ్స్ ఇలాంటివి అన్నీ ఉండేవి. బట్ ఈ మూవీతో అవన్నీ ఏం లేకుండా ఒక సింపుల్ స్టోరీ లైన్తో చాలా మెలోడీ, డ్రామా అండ్ ఆల్సో
మెయిన్ రామ్ కామ్లా ఉంటుంది. అండ్ ఈ మూవీ తర్వాత ఒక సపరేట్ జానర్ లాంటిది వచ్చింది. ఆనంద్ లాంటి సినిమానా ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని చాలామంది ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మూవీ చాలామందికి బెస్ట్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఫైనల్లీ ఆయన అందరిలా కాకుండా రొటీన్గా సినిమాలు తీయకుండా ఆయన ఒక డిఫరెంట్ స్పేస్లో రాసుకుంటారు మూవీస్. అండ్ ఆల్సో విచ్ వీఆర్ మోస్ట్లీ కనెక్టెడ్ విత్ దాట్ స్పేస్ విచ్ ఈస్ కామన్ స్పేస్లో రాసుకుంటారు. నెక్స్ట్ ఆయన కంఫర్ట్ జోన్లో నుంచి లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చి కుబేరా అని గ్యాంగ్స్టర్ డ్రామాతో వస్తున్నారు. హోప్ హీ గివ్స్ అన్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈస్ సినిమా సెంటర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.